వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కొన్ని పేర్లు వ్యూహానికి మరో పేరుగా మిగిలిపోతాయి. కొన్ని పేర్లు నమ్మకానికి సాక్ష్యంగా నిలిచిపోతాయి. ఆ రెండు గుణాలు ఒకే వ్యక్తిలో కనిపించడం అరుదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో అది అక్షర సత్యం. జర్నలిజం అక్షరాల నుంచి రాజకీయ వ్యూహాల వరకు తెర వెనుక నిలిచి తెర ముందు సత్తా చాటిన మౌన యోధుడు ఆయన. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి జీవన ప్రస్థానం, వ్యూహాత్మక చిత్రతపై మా ప్రత్యేక కథనం. రాజకీయాల్లో కొందరు వేదికపై కనిపిస్తారు, కొందరు తెర వెనక నుంచి చరిత్ర నడిపిస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి రెండో కోవకు చెందిన వ్యూహకర్త. వైఎస్ జగన్ అడుగువేసిన ప్రతి కీలక మలుపులో ఆ అడుగుకు దృఢత్వాన్నిచ్చే నీడలా నిలిచారు సజ్జల. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన స్థానం, ఆయన పాత్ర ఏమాత్రం తగ్గలేదు. అదే ఆయన్ను వైఎస్ఆర్సీపీకి అత్యంత నమ్మకమైన గొంతుగా మార్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, సమాజంపై పూర్తి అవగాహన ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్. ఆయన ప్రస్థానం జర్నలిజంతోనే మొదలైంది. ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం వంటి ప్రముఖ దినపత్రికల్లో సబ్ ఎడిటర్గా పనిచేస్తూ అక్షరాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ఆ తర్వాత సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్గా, పబ్లిషర్గా బాధ్యతలు చేపట్టారు. సాక్షి పత్రిక ఛానల్ అత్యంత వేగంగా ప్రజలకు చేరువ అవ్వడంలో, దాని ఎదుగుదలలోనూ సజ్జల మేధస్సు, పర్యవేక్షణ కీలక పాత్ర పోషించాయి. పత్రికా రంగంలో సమాజంపై, ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై సంపాదించిన పూర్తి అవగాహనే ఆయన్ను తదనంతర కాలంలో రాజకీయం వైపు నడిపించింది. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు ముందు సజ్జల రాసిన పుస్తకం వైఎస్ఆర్ గురించి ఎవరికీ తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని అంటారు. ఎన్సీసీలో క్యాప్ పెట్టుకున్న వైఎస్ఆర్ ఫోటోను, డాక్టర్గా ఆయన సేవలందించిన వివరాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసేలా చేసింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డినే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక అన్నగా, ఒక మార్గదర్శిగా, ఒక నీడలా నిలిచారు. కష్టకాలంలో పార్టీ కేడర్ చెల్లాచెదురు కాకుండా చూడటంలో ఆయన ఎంతో శ్రమించారు. వైఎస్ జగన్ చేపట్టిన చారిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్ర కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, ఏపీ రాజకీయాల్లో అదో పెద్ద మైలురాయిగా నిలిచింది. ఆ పాదయాత్ర రూట్ మ్యాప్ తయారీ నుండి ఏ రోజు ఏ వర్గాల ప్రజలను కలవాలి, ఎలాంటి సమస్యలను ప్రజల నుండి సేకరించాలి అనే వ్యూహరచనల వెనుక ఉన్న అసలైన మాస్టర్ మైండ్ సజ్జల రామకృష్ణారెడ్డి. సార్వత్రిక ఎన్నికల సమయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. ఈ అఖండ విజయానికి ప్రధాన కారణం నవరత్నాల మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలోనూ, నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికలో సమాచారాన్ని క్రోడీకరించడంలోనూ సజ్జల రాత్రింబవళ్లు శ్రమించారు. తెర వెనుక ఉండి పార్టీ యంత్రాంగాన్ని మొత్తం నడిపిస్తూ ప్రత్యర్థుల వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ చక్రం తిప్పారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుగా సజ్జలను నియమించారు. కేవలం ఒక పదవికే పరిమితం కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ ప్రభుత్వానికి, పార్టీ యంత్రాంగానికి మధ్య ఒక బలమైన వారధిగా నిలిచారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, మీడియా సంస్థలు ఎన్ని కథనాలు రాసినా వాటన్నింటికీ తనదైన శైలిలో ప్రశాంతంగానే సమాధానం ఇస్తూ వస్తున్నారు. ఎక్కడా సంయమనం కోల్పోకుండా లాజికల్ గా కౌంటర్లు ఇస్తూ పార్టీ, ప్రభుత్వ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయం ఎదురైనప్పుడు కుంగిపోకుండా, ఎక్కడ తప్పు జరిగింది అనే అంశాలపై ఫోకస్ పెట్టే శైలి ఆయనది.
గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి సజ్జల కారణమంటూ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుండే నిరంతరం అందుబాటులో ఉంటూ పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడుతున్న డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై, మైనార్టీల హక్కులపై వైఎస్సార్సీపీ తరపున గళం విప్పుతూ బాధితులకు అండగా ఉంటూ కేడర్లో సరికొత్త జోష్ నింపుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సమస్య ఏదైనా సరే, సంక్షోభం ఎలాంటిదైనా సరే దాని పరిష్కారం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెతికే మొదటి పేరు, నమ్మే మొదటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. నమ్మకానికి, నిలకడైన రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన సజ్జల రామకృష్ణారెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పార్టీకి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సజ్జల రామకృష్ణారెడ్డి గారు.